రంగనాథ్ కమిషనరా పొలిటికల్ లీడరా అని ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి. రంగనాథ్ పబ్లిసిటీ కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు. మిగతా కూల్చివేతల్లో గుర్తుకు రాని విద్యార్థులు ఓవైసీ కాలేజీలను కూల్స్తున్నప్పుడే గుర్తుకు వచ్చారని ప్రశ్నించారు. రంగనాథ్కు ఎందుకంత సెక్యూరిటీ ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు మహేశ్వర్ రెడ్డి. మీరు అపాయింట్ చేసినటువంటి రంగనాథ్ గారు ఈయన కమిషనరా లేకుంటే రాజకీయ నాయకుడా? నాకు అర్థం కానటువంటి అంశం ఏంటంటే, కేవలం హిందువుల బిల్డింగ్లు కూల్చడానికి మాత్రమే మీరు ఏమన్నా ఎజెండా తీసుకున్నారా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి పరిస్థితి చూస్తూ ఉంటే పని తక్కువ, పబ్లిసిటీ ఎక్కువ. రోజు ఇంటర్వ్యూలకు ఇచ్చేటువంటి సమయం, ఒక రాజకీయ నాయకుడిని మించి పబ్లిసిటీ హైప్ కోసం పనిచేస్తున్నటువంటి రంగనాథ్ ఐపీఎస్ గారు. జనరల్గా పొలిటీషియన్స్ పబ్లిసిటీ కోసం తాపత్రయపడతారు, కానీ పొలిటీషియన్స్ కన్నా ఎక్కువ పబ్లిసిటీ తాపత్రయం పడేటువంటి రంగనాథ్ గారు అసలు మీరు ఏం కోరుతా ఉన్నారు, మీ ఎజెండా ఏందో ప్రజానీకానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు ప్రమోషన్ కోసం చేస్తున్నారా, లేకుంటే మీకు ఏదన్నా ఒక ఎజెండా ఇచ్చినారా ఈ ప్రభుత్వం? నాకు అర్థం కావడం లేదు. గతంలో ఇట్లనే కేసీఆర్ గారు కూడా అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ పూర్తిగా చేస్తే నీకు ఎమ్మెల్సీ ఇస్తారు వెంకటరామరెడ్డికి, అట్లనే ఎమ్మెల్సీ ఇచ్చినట్టు నీకు కూడా ఈ టార్గెట్ ఇచ్చి రేపేమన్నా నీకు ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పి మరి రేవంత్ రెడ్డి గారు మీకు ఏమన్నా ప్రోత్సహించి నడిపిస్తా ఉన్నారా? మరి నాకు అర్థం కావడం లేదు. కానీ ఈ రకంగా మీరు పోలీస్ అధికారి అనుకుంటున్నారా, లేక మీరు పొలిటీషియన్ అనుకుంటున్నారా? నన్ను విమర్శించే ముందు ఒకసారి మీరు ఆలోచన చేసుంటే బాగుండేదని అడుగుతున్నా. సల్కం చెరువులో ఓవైసీ గారి బిల్డింగ్స్ అట అకాడమిక్ ఇంట్రెస్ట్లో విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఇమీడియట్గా నిర్ణయం తీసుకోలేము, ఇమీడియట్గా కూలగొట్టలేము అంటున్నారు కదా. దానికోసం 6 నెలలు వెయిట్ చేయాలా, లేదంటే అకాడమిక్ ఇయర్ కంప్లీట్ కావాలని చెప్పేటువంటి నీతులు చెప్పేటువంటి రంగనాథ్ గారు, మరి ఈ ఫార్ములా వేరే ఇన్స్టిట్యూషన్స్కి వర్తించవా? మరి అది కేఎల్ఆర్ లాంటి ఇన్స్టిట్యూషన్సో, లేకుంటే పల్లారాజేశ్వరరెడ్డి ఇన్స్టిట్యూషన్సో, లేకుంటే ఇంకొక ఇన్స్టిట్యూషన్కో మీరు ఇచ్చినటువంటి నోటీసులు. మొన్న ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీని డిమాలిష్ చేశారు. మరి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ బిల్డింగ్ డిమాలిష్ చేసినప్పుడు ఆ రోజు మీకు విద్యార్థులు గుర్తుకు రాలేదా? ఓవైసీ బిల్డింగ్ కూల్చడానికి మీకు అకాడమిక్స్ అడ్డం వచ్చినాయి, విద్యార్థులు అడ్డం వచ్చినారు. ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అకాడమిక్ ఇయర్ మీకు తెలుసా? వాళ్ళు నడిపేది ఓ డిగ్రీ కాలేజో కాదు, ఒక ఇంటర్మీడియట్ కాలేజో కాదు, దాంట్లో వొకేషనల్ కోర్సెస్ అని, ట్రైనింగ్ కోర్సెస్ అని, రకరకాల కోర్సులు నడుస్తే 365 రోజులు ఆ బిల్డింగ్ ఆక్యుపై ఉంటుంది. మరి 365 రోజులు బిల్డింగ్ ఆక్యుపై ఉన్నప్పుడు మీరు ఏ రకంగా దాన్ని కూలుస్తారు? 6 నెలల సమయం ఎందుకు కావాలి మీకు? మరి వారికి 6 నెలల సమయం కావాలన్నప్పుడు అన్ని బిల్డింగ్లకు కూడా అదే వర్తిస్తుంది కదా. మరి ఎన్కన్వెన్షన్ కూర్చే ముందు ఎన్కన్వెన్షన్లో కొంతమంది మరి మ్యారేజ్ కోసమో ఫంక్షన్ల కోసమో అడ్వాన్స్లు కట్టి 2-3 రోజుల్లో వల్ల ఫంక్షన్స్ ఉన్నటువంటి వాళ్ళు ఇబ్బంది పడినప్పుడు అప్పుడు ఆలోచన చేయలేదా? మరి అక్కడ కూడా మరి వాళ్ళంతా కూడా అడ్వాన్సెస్ ఇచ్చి ఉన్నారు. అక్కడ కూడా కొన్ని మరి చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, చాలా ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ ఫంక్షన్స్ అన్నీ కూడా మరి డిస్టర్బ్ అవుతాయని చెప్పి ఆ రోజు ఎందుకు ఆలోచన చేయలేదు? ఎవరికి లేనటువంటి సెక్యూరిటీ హైడ్రా కమిషనర్కి హ్యూజ్ సెక్యూరిటీ అంట. నాకు అర్థమైతే లేదు ఈ హైప్ ఏంది, ఈ కారణం ఏంది? ఆయన ఏం పొడిచిండు అని చెప్పి ఆయనకి ఇంత హై సెక్యూరిటీ ఇస్తున్నారు. అరే ఈయనకి ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థమైతే లేదు, దేనికోసం ఇస్తున్నారో నాకు అర్థమైతే లేదు. ఇంటి ముందు సెక్యూరిటీ అట, దానికోసం కూడా సోషల్ మీడియాలో, పేపర్లలో దానికోసం కూడా ఒక పెద్ద ఎత్తున ఒక చర్చ. ఎందుకు ఈ రంగనాథ్ గారికి ఇంతగానో మీరు పెద్ద ఎత్తున హైప్ ఇచ్చేసి, అరే ఎమ్మెల్సీ ఇచ్చుకోండి మాకు అభ్యంతరం లేదు, మీరు ఎమ్మెల్సీ గారు రాజ్యసభ ఇచ్చుకున్నా మాకు అభ్యంతరం లేదు ముఖ్యమంత్రి గారు.